వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ అసహనం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారంటూ ఈయూపై ఆరోపణలు చేశారు. రష్యా ముడి చమురును రిఫైన్ చేసిన భారత్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారని హెచ్చరించారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలు విధించాం. కానీ ఏం జరిగిందో చూసారా? యూరోపియన్లు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యన్ చమురు తొలుత భారత్కి వెళ్తుంది. అక్కడ నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు మళ్ళీ బయటకు వస్తాయి. వాటిని ఐరోపా వాసులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు అంటూ బేసెంట్ ధ్వజమెత్తారు. మరోవైపు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరపడుతుందని ఆర్థిక మంత్రి బేసెంట్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఐరోపా దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. కానీ ఆ త్యాగాలేంటో మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోసారి స్పష్టంగా చెప్పాలంటే రష్యా చమురు భారత్లోకి వెళ్తోంది. శుద్ధి చేసిన ఉత్పత్తులు బయటికి వస్తాయి. యూరోపియన్లు ఆ శుద్ధి చేసిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తారు. వారు తమకు తామే యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటారు అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో మేము చివరికి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగుస్తాము అని ఆయన స్పష్టం చేశారు. సో ఏదేమైనా తమ గోతిని తామే తవ్వుకుంటున్నాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మోదీ మౌనంగా ఉన్న అటు అమెరికాతో పాటు భారత్ని ఇరకాటంలో పెట్టాలనుకునే ప్రతి దేశానికి కూడా చుక్కలు చూపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు కూడా ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.